హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ పేరు పెళ్లి గోల. ఇక కథ మొదలు పెడదాం. దామోదర్ తన ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి అవడం లేదు, ఎన్ని సంబంధాలు చూసినా ఏ సంబంధం కుదరడం లేదు అని బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో తన స్నేహితుడు తనకి తెలిసిన శాస్త్రి గారి గురించి చెప్తాడు. తన అబ్బాయి గురించి అడుగుదామని దామోదర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్తాడు. శాస్త్రి గారితో దామోదర్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం శాస్త్రి గారు, కానీ ఏదీ కుదరడం లేదు. మా అబ్బాయి జాతకం చూసి ఎప్పుడు పెళ్ళి అవుతుంది అనేది చెప్పండి శాస్త్రి గారు అని అంటాడు. దానికి శాస్త్రి గారు మాట్లాడుతూ, దేనికైనా సమయం రావాలండి. మీ అబ్బాయి జాతకంలో ఏ దోషం లేదు. 30 సంవత్సరాలు దాటిన తర్వాతే అబ్బాయికి పెళ్లి గడియలు ఉన్నాయి. ఇంకా 2 నెలల్లో మీ అబ్బాయికి 30 సంవత్సరాలు నిండుతాయి. ఆ తర్వాత ఒక అందమైన తెలివైన అమ్మాయితో వివాహం జరుగుతుంది. మీరు ఏం కంగారు పడకండి, మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి, అంతా మంచే జరుగుతుంది. అలాగే శాస్త్రి గారు, మంచి మాట చెప్పారు, మరి నేను వెళ్ళొస్తాను అని ఇంటికి బయలుదేరతాడు. తర్వాత కొడుకు శివతో ఇలా అంటాడు, ఉదయం శాస్త్రి గారిని కలిశాను. నీకు 30 సంవత్సరాలు దాటిన తర్వాతే పెళ్లి జరుగుతుంది అని చెప్పారు. ఇంకో 2 నెలల్లో నీ పుట్టినరోజు ఉంది. తర్వాత నీకు 30 సంవత్సరాలు నిండుతాయి కదా. అవును నాన్న. దామోదర్ పోయిన వారం మాట్లాడిన సంబంధం వాళ్ళు ఫోన్ చేశారు. ఈ వారం వచ్చి అమ్మాయిని చూడమని చెప్పారు. మరి ఈ ఆదివారం వెళ్దామా? శివ: సరే నాన్న, వెళ్దాం. దామోదర్: సరే, వెళ్ళి పడుకో మరి, రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా. తర్వాత రోజు ఆఫీసులో బాస్: హాయ్ శివ, ముంబైకి పంపాల్సిన ప్రోడక్ట్ రెడీగా ఉంది కదా, ఇంకా ఏంటి విశేషాలు, పెళ్ళెప్పుడు మరి? శివ: ఈ ఆదివారం అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి, అంతా ఓకే అనుకుంటే తర్వాత పెళ్ళే బాస్. ఓ సూపర్, మంచి విషయం చెప్పావు శివ. ఆదివారం రోజు అమ్మాయి వాళ్ళ ఇంట్లో. ప్రభాకర్: అమ్మాయి తండ్రి: బాబు శివ, అమ్మాయి రిత్విక. మీరు ఏదైనా మాట్లాడుకోవాలి అంటే అలా పైకి వెళ్ళి మాట్లాడుకోండి. రిత్విక, అబ్బాయిని తీసుకువెళ్ళమ్మా. ఒక 15 నిమిషాల తర్వాత, అంటే రిత్విక ఇంకా శివ మాట్లాడుకుని వచ్చిన తర్వాత దామోదర్ ఇలా అన్నాడు, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, ఇంకా పెళ్ళి ఎప్పుడు అనేది మనం మాట్లాడుకుందాం బావగారు. ప్రభాకర్: సరే బావగారు, పంతులు గారు వచ్చే నెల నిశ్చితార్థానికి ముహూర్తం బాగుంది అని చెప్పారు, మనం అప్పుడు నిశ్చితార్థం పెట్టుకుందాం. దామోదర్: సరే బావగారు, టైం ఇంకా తేదీ పంతులు గారిని అడిగి చెప్పండి, మేము ఆ టైంకి వచ్చేస్తాం. ఇంక మేము బయలుదేరుతాం బావగారు. నిశ్చితార్థం అవ్వడానికి కొన్ని రోజుల ముందు శివకి చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. ఒకరోజు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి శివ ఇంకా రిత్వికకు నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థం జరిగిన రోజు రాత్రి రిత్విక: నాన్న, నిజం చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకోవడం నాకు నచ్చడం లేదు. నేను ఎక్కువ రోజులు బ్రతకను. పెళ్లి తర్వాత నేను చనిపోతే శివ ఒంటరివారు అవుతారు. శివని మోసం చేసిన వాళ్ళం అవుతాం. శివ చాలా మంచివారు. నేను ఎలా అయినా బ్రతకను. నా బదులుగా చెల్లికి ఇంకా శివకి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళ పెళ్లి చూసి నేను సంతోషంగా ఉంటాను. చెల్లిని నేను ఒప్పిస్తాను నాన్న, శివని పెళ్లి చేసుకోమని. నేను అంటే చెల్లికి చాలా ఇష్టం. నా మాట చెల్లి వింటుంది. ఇప్పుడు నిశ్చితార్థం మాత్రమే జరిగింది. ఇదే విషయం శివ వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ప్రభాకర్: సరే అమ్మా, ముందు చెల్లితో మాట్లాడు. చెల్లి ఒప్పుకుంటే తర్వాత శివ వాళ్ళతో మాట్లాడదాం. రిత్విక: హలో రితిక, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? ఖాళీగానే ఉన్నావు కదా, నీతో ఒక విషయం మాట్లాడాలి. రితిక: అక్క, ఖాళీగానే ఉన్నాను, చెప్పు. రిత్విక: నా ఆరోగ్య పరిస్థితి నీకు తెలుసు కదా, నేను ఎక్కువ రోజులు బ్రతకనని. నాన్న ఈ విషయం పెళ్ళికొడుకు వాళ్ళకి చెప్పలేదు. నాకు ఇది అంతా మంచిది అనిపించడం లేదు. వాళ్ళకి నిజం చెబుదామని నాన్నతో చెప్పాను. అలాగే పెళ్లి కూతురు నేను కాదు, మా చెల్లి అని చెబుదామని అనుకుంటున్నాను. అబ్బాయి చాలా మంచివాడు, నేను చూశాను, మాట్లాడాను కదా. తను చాలా పద్ధతిగా ఉంటారు. ఇంకా ఏ చెడు అలవాట్లు లేవు. నేను ఎక్కువ రోజులు ఉండను. నన్ను పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి కొన్ని రోజులు మాత్రమే సంతోషంగా ఉంటాడు. అదే నిన్ను చేసుకుంటే జీవితం మొత్తం సంతోషంగా ఉంటాడు. నాన్న అబ్బాయి ఫోటో నీకు పంపించాడు కదా, నువ్వు కూడా చూసావు కదా. నీకు నచ్చితే పెళ్లి గురించి మాట్లాడుకుందాం.
ఇలాంటి మంచి అబ్బాయి మనం వెతికినా దొరకడు. అందుకే ఇంతగా చెప్తున్నాను రితిక. నువ్వు సరే అంటే పెళ్ళికొడుకు వాళ్ళతో మాట్లాడుకుందాం. లేదు అంటే నిజం చెప్పి ఈ పెళ్ళి వద్దు అని చెబుదాం. మీ పెళ్ళి జరిగితే నేను ఉన్న ఈ కొన్ని రోజులు సంతోషంగా ఉంటాను. రితిక: సరే అక్క, నీ సంతోషం కోసం నేను ఒప్పుకుంటాను. మరి నా సంతోషం కోసం నువ్వు కూడా ఒకటి చెయ్యాలి. రిత్విక: చెప్పు రితిక, ఏం చెయ్యాలో? నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. రితిక: మనం ఇద్దరం శివని పెళ్లి చేసుకుందాం. రిత్విక: మతుండే మాట్లాడుతున్నావా రితిక? మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం ఏంటి? రితిక: అవునక్క, నా సంతోషం నీకు ఎంత ముఖ్యమో నువ్వు సంతోషంగా ఉండడం కూడా నాకు అంతే ముఖ్యం. నువ్వు ఎక్కువ రోజులు బ్రతకను అని చెప్తున్నావు కదా, ఉన్నన్ని రోజులు నాతో పాటు నా దగ్గరే ఉండు. చిన్నప్పటి నుంచి దూరంగానే పెరిగాం. ఇలా అయినా కొన్ని రోజులు కలిసి ఉందాం. కావాలి అంటే నాన్నతో పెళ్లి గురించి నేను మాట్లాడతాను. ఇలా చెప్పడంలో నా స్వార్థం కూడా ఉంది అక్క. నీకు పెళ్లి చూపులు అయ్యాక నాన్న శివ ఫోటో నాకు పంపించాడు. నాన్న శివ ఫోటో పంపించకముందే నేను శివని ఇష్టపడ్డాను. ఇది ఎప్పుడు జరిగింది రితిక? నాకు చెప్పనే లేదు. నీకు తెలుసు కదా అక్క, నేను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నానని. అలా ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ శివని చూశాను. శివని చూడగానే నాకు నచ్చేశారు. అదే సమయంలో నాన్న ఫోన్ చేశాడు. అమ్మాయి రితిక, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను నాన్న. ఇంటర్వ్యూ ఉంటే వచ్చాను. మీరు ఎలా ఉన్నారు నాన్న? నేను చాలా సంతోషంగా ఉన్నాను. అక్కకి పెళ్లి సంబంధం కుదిరింది. నువ్వు అబ్బాయిని చూడలేదు కదా అని నీకు ఫోటో పంపించాను. చూడమ్మా. సరే నాన్న, ఫోటో చూసి మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను. సరే అమ్మా, ఉంటాను. జాగ్రత్త. నాన్న పంపించిన ఫోటో చూడగానే తెలిసింది నాకు. మొదటి చూపులోనే నాకు నచ్చిన అబ్బాయి నా అక్కకి కాబోయే భర్త అని. ఇంక నేను అక్కడ నుండి వచ్చేసాను అక్క. కానీ ఇప్పుడు నువ్వు నన్ను శివని పెళ్లి చేసుకోమని చెప్తున్నావు. పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను. కానీ నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. అలా నువ్వు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే మనం ఇద్దరం శివనే పెళ్లి చేసుకుందాం. చెల్లి చెప్పిన దానికి నాకు ఏ అభ్యంతరం లేదమ్మా. శివ వాళ్ళతో నేను మాట్లాడతాను. ఎలా అయినా పెళ్ళికి ఒప్పిస్తాను. తర్వాత రోజు ఫోన్లో ప్రభాకర్ గారు దామోదర్ గారితో మాట్లాడుతూ, నమస్కారం బావగారు, ఎలా ఉన్నారు? నమస్కారం బావగారు, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఒక్కసారి మిమ్మల్ని కలవాలి బావగారు. మీరు ఇంకా మీ అబ్బాయి శివ ఇంట్లో ఎప్పుడు ఉంటారు? శనివారం ఉదయం అయితే ఇంట్లోనే ఉంటాము బావగారు. సరే మరి, శనివారం ఉదయం వస్తాను. ఉంటాను బావగారు. సరే బావగారు, మంచిది. శనివారం రోజు శివ వాళ్ళ ఇంట్లో. ప్రభాకర్: బావగారు, మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. పెళ్ళికి ముందే అన్ని విషయాలు చెప్తే మంచిది కదా అని మీతో చెప్పడానికి వచ్చాను. దామోదర్: మీరు చెప్పింది కరెక్ట్. ఏ బావగారు, అన్ని విషయాలు ముందే మాట్లాడుకుంటే మీకు మంచిది, మాకు మంచిది. చెప్పండి, ఏ విషయం మీరు చెప్పాలి అని అనుకుంటున్నారు? మా పెద్దమ్మాయి రిత్విక ఎక్కువ రోజులు బ్రతకదు. ఇంత పెద్ద విషయం చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు అని మా అమ్మాయి చెప్పింది. దానికోసం ఒక పరిష్కారం కూడా ఆలోచించింది. మీకు ఇద్దరు అమ్మాయిలా అనే విషయం నాకు తెలియదు బావగారు. మీ చిన్న అమ్మాయి పేరు ఇంకా ఏం చేస్తూ ఉంటుంది బావగారు? నిశ్చితార్థం రోజు కూడా తను లేదు అనుకుంటా. అమ్మాయి పేరు రితిక. తను చదువు పూర్తి చేసింది. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. తను నా తమ్ముడి దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మా తమ్ముడికి పిల్లలు లేరు. ఇంకా చిన్నప్పటి నుంచి తమ్ముడి దగ్గర పెరిగింది. నిశ్చితార్థం రోజు హైదరాబాద్లో తనకి ఏదో ఎగ్జామ్ ఉంది అని అక్కడికి వెళ్ళింది. అందుకే మీకు కనిపించలేదు. పెళ్ళికి తప్పకుండా ఉంటాను అని చెప్పింది. మామూలుగా అయితే పెద్దమ్మాయి పెళ్ళి చేశాక చిన్నమ్మాయి పెళ్ళి చేద్దామని అనుకున్నాను బావగారు. కానీ మా పెద్దమ్మాయి ఆరోగ్య పరిస్థితి రీత్యా తనకి బదులుగా మా చిన్నమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగింది. మా చిన్నమ్మాయితో కూడా పెద్ద అమ్మాయే మాట్లాడింది. దానికి మా చిన్నమ్మాయి రితిక, ఇద్దరం శివనే పెళ్లి చేసుకుందాం అక్క అని చెప్పింది.
ఎందుకు అని అడిగితే, అక్క నా సంతోషం నీకెంత ముఖ్యం, నీ సంతోషం కూడా నాకు అంతే ముఖ్యం. నాకు తెలుసు అక్క, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు అని చెప్పావు కదా. ఉన్నన్ని రోజులు నాతో పాటే నా దగ్గరే ఉండు. చిన్నప్పటి నుంచి దూరంగానే పెరిగాం. ఇలా అయినా కొన్ని రోజులు కలిసి ఉంటాం అని మా చిన్నమ్మాయి పెద్దమ్మాయికి చెప్పింది. ఇంకా శివ వాళ్ళ ఆఫీస్లో ఏదో ఇంటర్వ్యూ ఉంటే మా చిన్నమ్మాయి వెళ్ళింది. అక్కడ శివని చూసి ఇష్టపడింది. అదే సమయంలో నేను శివ ఫోటో మా చిన్నమ్మాయికి పంపించాను. తన అక్కకి కాబోయే భర్త అని తెలిసాక మా చిన్నమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది బావగారు విషయం. మీకు మీ అబ్బాయికి ఏ ఇబ్బంది లేకపోతే మా ఇద్దరు అమ్మాయిలు మీ ఇంటి కోడళ్ళు అవుతారు. మాకు మా అమ్మాయిలకు ఏ అభ్యంతరం లేదు. మీరు సరే అంటేనే పెళ్లి చేద్దాం. ఈ విషయం చెప్పకుండా పెళ్లి చేయొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. మా చిన్నమ్మాయి ఆలోచన కరెక్ట్ అనిపించింది. ఇటు మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, అలాగే మీ అబ్బాయి కూడా ఒక ఇంటివాడవుతాడు. మీకు ఇలా జరగడం వద్దు అనుకుంటే పెళ్ళి ఆపేద్దాము. నిశ్చితార్థమే అయ్యింది కాబట్టి ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. మీరు మా చిన్నమ్మాయిని చూడలేదు అని తెలుసు, అందుకే నాతో పాటు అమ్మాయిల్ని కూడా తీసుకువచ్చాను. దామోదర్: సరే బావగారు, పెళ్లి చేసుకోవాల్సింది మా అబ్బాయి. ఒక్కసారి పెళ్లి చేసుకునే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు నిర్ణయం చెబితే తర్వాత విషయం మనం మాట్లాడుకుందాం. రిత్విక: శివ, రితిక మాట్లాడుకుంటున్నారు. రిత్విక: క్షమించండి శివ, ముందుగానే మీకు ఈ విషయం చెప్పాలి. ఇప్పుడు చెప్పుతున్నందుకు తప్పుగా అనుకోకండి. మీరు నాకు నచ్చారు, కానీ నా దురదృష్టం నేను మీతో ఎక్కువ రోజులు కలిసి ఉండలేను. మీరు మా ఇద్దరికి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే నా స్థానంలో నా చెల్లి రితిక మీకు తోడుగా ఉంటుంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే నేను ఎక్కువ రోజులు ఈ భూమి మీద ఉండను. ఇంకా మీరు నా చెల్లి రితిక నేను ఉన్నంత వరకు నా కళ్ళ ముందే సంతోషంగా ఉండండి. నాకు అది చాలు. ఈ పెళ్లి గురించి చెప్పింది నా చెల్లి కాబట్టి తనని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం. ఇంకా మీ అభిప్రాయం ఏంటి అనేది చెప్పండి. శివ: మీకు ఏ ఇబ్బంది లేకపోతే నాకు ఈ పెళ్లి చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదు. నేను ఒకటే అనుకున్నాను, నా భార్యని సంతోషంగా చూసుకోవాలి అని. నేను అలాగే ఉంటాను. కాసేపటి తర్వాత శివ మాట్లాడుతూ, నాన్న నాకు అసలు పెళ్ళి కాదు అని అన్నారు కానీ ఇప్పుడు చూసారా నాన్న, నా పెళ్ళి ఎలా జరుగుతుందో. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని పెద్దగా నవ్వుతూ ఉంటాడు శివ. డాక్టర్: హలో మిస్టర్ లేవండి. ఏమైంది, ఎందుకు అంత పెద్దగా నవ్వుతున్నారు? శివ: నేను ఎక్కడ ఉన్నాను డాక్టర్, నాకు ఏమైంది? మీకు యాక్సిడెంట్ అయింది, తలకి పెద్ద దెబ్బ తగిలింది, మీరు ఒక రోజు మొత్తం నిద్రలోనే ఉన్నారు. శివ తనలో తానే మాట్లాడుకుంటూ, అదేంటి అంతా అయోమయంగా ఉంది, నేను ఇంట్లో కదా ఉండాలి, ఇక్కడ ఉన్నానేంటి? ఒక్కసారి రిత్విక ఫోన్ చేద్దాం. హలో రితిక, ఒక్కసారి మనం కలుద్దాం. సరే శివ, ఎక్కడ కలుద్దాం? మీ ఇంటి దగ్గర ఉన్న కాఫీ షాప్లో కలుద్దాం. నేను ఒక 30 నిమిషాల్లో వస్తాను కాఫీ షాప్లో. రిత్విక: అయ్యో శివ, ఏమైంది? తలకి ఆ కట్టేంటి? చిన్న యాక్సిడెంట్. నిన్ను ఒక విషయం అడగాలి, నువ్వు తప్పుగా అనుకోవద్దు. అలా ఏమనుకోను, నువ్వు అడుగు శివ. నీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. నీకు రితిక అని చెల్లి ఉందా? నాకు చెల్లి లేదు. మా నాన్నకు నేను ఒకే అమ్మాయిని. ఏమైంది శివ, ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఏం లేదు, ఏదో బ్యాడ్ డ్రీమ్. సరే సరే వదిలేయ్. ఆర్డర్ చేసావా ఏమైనా? అదే రోజు రాత్రి శివ ఆలోచిస్తూ, రిత్విక ఏం ఆరోగ్యము బాగానే ఉంది, తనకి చెల్లి ఎవరూ లేరు అని చెప్తుంది. అంటే నాకు వచ్చింది కళ, లేదా జరగబోయేది ఇదేనా? కళే అయ్యి ఉంటుంది. ఈ సినిమాల ప్రభావం నాపై ఎక్కువయ్యింది. పెళ్ళి అనగానే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అంతా మర్చిపోవాలి. రితిక అనేవారు ఎవ్వరూ లేరు, రిత్విక మాత్రమే ఉంది. ఈ అయోమయ సంఘటనలు జరిగిన కొన్ని రోజుల తర్వాత రిత్విక ఇంకా శివకి పెళ్లి జరిగింది.